నమస్తే నా బ్యాచ్ బ్రదర్స్. ఒరే గద్ద ముక్కోడా, ఏంద్రా స్వామి గద్ద తలకాయలు తెచ్చినవా? ఒరే నువ్వు ఖచ్చితంగా ఈరోజు జైలుకి పోతావురా. అయినా అన్ని గద్దలు నట చంపినవురా స్వామి. నీకు ఒక్క రోజు కూడా పాపం అనిపించలేదరా? ఓ నీ కళ్ళల్లో గద్దలు వచ్చి పొడిచినాయి అట్ట. కోడి తలకాయలు పట్టుకున్న గద్ద తలకాయలు అంట. కోడి తలకాయలు అయ్యేంద్ర స్వామి అంత విచిత్రంగా ఉండి. అయినా ఈ కోడి తలకాయలు ఎందుకు తెచ్చినవరా? ఏందో లేన్న స్వామి, ఏది పట్టుకున్న దరిద్రమేనా. నిన్న మా ఫ్రెండ్ ఇంటికి వచ్చిందని వాడి కోసం చికెన్ షాప్ పోయి చికెన్ అడిగితే చికెన్ అన్ని కోళ్ళు అయిపోయినాయి అన్న, తలకాయలు తప్ప ఏమి లేవా, కావాలంటే ఆ తలకాయలు ఎత్తుకొని ఫ్రై చేసి పెట్టుకో అని చెప్పిండు. తలకాయలతో ఫ్రై ఏందన్న స్వామి అంటే, ఓ నువ్వు భలే పిల్లడు ఉన్నట్టుండవే, కోడి తలకాయలు ఫ్రై నేను చెప్పినట్టు చేయి అదిరిపోద్దని చెప్పిండు. ఇంకా చేసేదేమి లేక అన్న దగ్గర కోడి తలకాయలు తెచ్చి ఫస్ట్ వాటిని ఉప్పు పసుపు వేసి ఏంచి నీ సాసును పోయిన తర్వాత నూనె పోసి ఎరగడ్లు పచ్చిమిరకాయలు వేసి దాంతో పాటు అన్న చెప్పిన స్పెషల్ మసాలా కూడా దంచేసి ఆ మసాలా ముక్కలకు పట్టేదాకా బాగా ఏంచి ఆ తలకాయ ముక్కలు బాగా రోస్ట్ అయిన తర్వాత దింపుకుంటే అదిరిపోయే చికెన్ తలకాయ ఫ్రై అయితే రెడీ అయిపోద్దని చెప్పిండు. చూడండి తలకాయ ఫ్రై ఎంత టెంప్టింగ్ వచ్చిందో. ఆ తలకాయలు చూస్తే నా వల్ల కాక దబదబా ప్లేట్లు వేసుకొని లైట్ గా నిమ్మదబ్బ పిండుకొని దోరకేగిన ఒక్కొక్క కోడి తలకాయ ముక్కను తింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బ నీ పాసుకోల ముక్కేమో బాగా రోస్ట్ అయ్యి కారకారంగా కమ్మకమ్మంగా కుమ్మేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అట్టే పోతా పొరచేత్త లైక్ మీద దబ్బేయడం మాత్రం మర్చిపోయారు.